వివాహాన్ని పవిత్రమైన జీవితాంతం కొనసాగే బంధంగా భావించే ఇండియాలో ఇప్పుడు ఒక నిశ్శబ్దమైన గమనించదగ్గ డిజిటల్ మార్పు అయితే జరుగుతుంది. వివాహితులు లేదా దీర్ఘకాలిక సంబంధాల్లో ఉన్నవారు గోప్యంగా కొత్త సంబంధాలను కోరుకునేందుకు రూపొందించిన ప్రపంచంలోని తొలి ఎక్స్ట్రా మ్యారిటల్ డేటింగ్ యాప్ గ్లిడెన్ ను ప్రస్తుతం 40 లక్షలకు పైగానే భారతీయులు ఉపయోగిస్తున్నట్లుగా తాజా నివేదిక చెప్తోంది. యాప్ గణాంకాల ప్రకారం ఇందులో ఉన్న వారిలో సుమారుగా 65% పురుషులు, 35% మహిళలు ఉన్నారు. ఆశ్చర్యకరంగా గత 2 సంవత్సరాల్లో యాప్లో చేరిన మహిళల సంఖ్య దాదాపుగా 148% పెరగడం సామాజిక వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. భారత నగరాల్లో బెంగళూరు టాప్లో నిలిచింది. మొత్తం యూజర్లలో దాదాపుగా 18% బెంగళూరు నుంచే ఉన్నారు. దానికి సమీపంగా హైదరాబాద్ ఉంది. సుమారుగా 17% యూజర్లతో రెండో స్థానంలో నిలిచింది. అలాగే ఢిల్లీ 11%, ముంబై 9%, పూణే 7%తో కూడా టాప్ లిస్ట్ లో ఉన్నాయి. ఇది కేవలం మెట్రో నగరాల వరకే పరిమితం కాలేదు. లక్నో, చండీగఢ్, సూరత్, కోయంబత్తూర్, భువనేశ్వర్, పాట్నా, గౌహటి, రాయ్పూర్ వంటి రెండో స్థాయి నగరాల్లో కూడా ఈ యాప్ వినియోగం వేగంగా పెరుగుతూ వస్తుంది. గ్లిడెన్ ఇండియా కంట్రీ మేనేజర్ సిబిల్ షిడెల్ ప్రకారం ఈ పెరుగుదల భారతీయ సమాజంలో సంబంధాలపై మారుతున్న ఆలోచనలను సూచిస్తుంది. డిజిటల్ టెక్నాలజీ విస్తరణతో పాటు మహిళల్లో ఆత్మవిశ్వాసం, స్వతంత్ర నిర్ణయాలు పెరగడం ఈ మార్పుకు కారణమని ఆమె పేర్కొన్నారు. యాప్ వినియోగ పద్ధతులు కూడా ఆసక్తికరంగా ఉన్నాయి. సాధారణంగా యూజర్లు రోజుకి 1 నుండి 1.5 గంటల వరకు చాటింగ్ చేస్తూ ఉన్నారు. మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల వరకు, రాత్రి 10 గంటల నుంచి అర్ధరాత్రి వరకు ఈ సమయాల్లో గోప్యత ఎక్కువగా ఉండటమే కారణమని అంచనా వేస్తూ ఉన్నారు. ఎక్కువ మంది పురుషులు 25 నుండి 30 ఏళ్ల మహిళలను వెతుకుతూ ఉంటే మహిళలు మాత్రం 30 ఏళ్ల నుండి 40 ఏళ్ల పురుషులను ఇష్టపడుతూ ఉన్నారు. అలాగే ఆర్థికంగా స్థిరంగా ఉన్న డాక్టర్లు, సీనియర్ ఎగ్జిక్యూటివ్లు, చార్టెడ్ అకౌంటెంట్లు వంటి వృత్తుల్లో ఉన్న వారిపై మహిళలకు ఎక్కువ ఆసక్తి కనిపిస్తోందని యాప్ డేటా చెప్తోంది. వివాహానికి ఇప్పటికీ కూడా భారతీయ సమాజంలో పెద్ద ప్రాధాన్యత ఉన్నప్పటికీ కూడా గ్లిడెన్ వంటి ప్లాట్ఫామ్ల పెరుగుదల పెద్దల వ్యక్తిగత ఎంపికలు, భావోద్వేగ అవసరాలు ఎలా మారుతున్నాయో సూచిస్తుంది. డిజిటల్ ప్రపంచం తెచ్చిన ఈ మార్పు భారతదేశంలో సంబంధాలపై ఒక మెల్లని, కీలకమైన పరివర్తనకు సంకేతంగా భావించవచ్చు.